పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్. వినేష్ ఫోగట్ పై అనర్హత. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందంటూ వేటు. వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ప్రదాత. ఈ రోజు పరిణామం బాధ పెడుతోందన్న ప్రధాని మోదీ. వినేష్ ఫోగట్ కు అస్వస్థత, డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వినేష్. బరువు తగ్గడానికి రాత్రంతా కఠోర సాధన చేసిన వినేష్. వినేష్ ఫోగట్ వివాదంపై రాహుల్ ట్వీట్. విచారణ జరగాలన్న అఖిలేష్ యాదవ్. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న ఆప్ ఎంపీ. వికారాబాద్ లో న్యాయవాదుల ఆందోళన. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన. ఖాకీల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం. కర్నూలులో విద్యార్థి సంఘాల నిరసన. అమ్మకు వందనం అందజేయాలంటూ ఆందోళన. హాస్టల్స్ లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. పాడేరు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో భేటీ. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. హోంమంత్రి అనితను కలిసిన వైఎస్ సునీత. వివేక హత్య కేసు పురోగతిపై చర్చ. విచారణ వేగవంతానికి విజ్ఞప్తి. విజయవాడలో విరిగిపడ్డ బండరాళ్లు. చిట్టినగర్ సొరంగం దగ్గర ఘటన. త్రుటిలో తప్పిన ప్రమాదం. పంచకట్టులో పార్లమెంటుకు. చేనేత వస్త్రధారణలో హాజరైన కలిశెట్టి. ఉట్టిపడ్డ తెలుగుదనం. భద్రాచలంలో భారీ వర్షం. రామాలయం చుట్టూ వరద. చెరువును తలపిస్తున్న బ్యాక్ వాటర్. పోలవరం దగ్గర భారీగా వరద. 5 లక్షల క్యూసెక్కులకు పైగా అవుట్ ఫ్లో. దిగువకు వదులుతున్న అధికారులు. పులిచింతలకు పోటెత్తిన వరద. 33 టీఎంసీలకు చేరిన నిల్వ. దిగువకు నీటి విడుదల. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదల. 3 కాల్వలకు రిలీజ్. ప్రాజెక్టుల వరద కంటిన్యూ. బంగ్లా లాంటి పరిస్థితులే భారత్ లో రావచ్చు. అయితే హింసాత్మక ఘటనలు జరగకపోవచ్చు. సల్మాన్ ఖుర్షీద్ వివాదాస్పద కామెంట్స్. భారత్ కి చేరుకున్న మను భాకర్. ఢిల్లీలో ఘన స్వాగతం. ప్రజలు ఆదరిస్తున్నందుకు సంతోషమన్న షూటర్.